హాయ్ హలో వెల్కమ్ టు కీర్తర్ లాగ్స్ అండ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ మటన్ దమ్ బిర్యానీ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఇక్కడ నేను ఒక 1/2 kg మటన్ని వాష్ చేసి తీసుకున్నాను. మ్యారినేట్ కోసం ఒక బౌల్లో 500 ml కర్డ్ తీసుకున్నాను. ఈ కర్డ్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మీట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకోవాలి. 1 ఆనియన్ని ఫ్రైడ్ ఆనియన్స్కి యాడ్ చేసుకుంటున్నాను. 1 లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేసి వేసుకుంటున్నాను. అలాగే హోల్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా దాల్చిన చెక్క వేసుకుంటున్నాను. జాపత్రి, 4 లవంగాలు యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 నల్ల యాలుక కూడా యాడ్ చేసుకుంటున్నాను. నల్ల యాలుక వల్ల టేస్ట్ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. అలాగే 3 యాలుకలు, 1 స్టార్ అనాస్ కూడా యాడ్ చేసుకున్నాను. బిర్యానీ ఆకు, అలాగే రాతి పువ్వు, మరాఠీ మొగ్గ, జాజికాయని ఇక్కడ నేను గ్రేట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా చేసుకోవటం వల్ల బిర్యానీలో టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆ మసాలా అంతా బాగా కలిసిపోయేటట్టు కలిపేసుకున్న తర్వాత మటన్ ముక్కలు కూడా దాంట్లో వేసేసి మటన్కి ఆ మసాలా అంతా బాగా పట్టేసేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకున్నాను ఒక 1/2 అవర్ ముందే. ఇప్పుడు ఒక బాండి తీసుకొని దాంట్లోకి ఆయిల్ వేసేసుకొని ముందుగా ఇక్కడ నేను షాజీరా యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి హోల్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. లవంగం, యాలుకలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, 1 అనాస పువ్వు, జాపత్రి, అలాగే కొంచెం రాతి పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి గ్లాస్కి 2 గ్లాసెస్ చొప్పున వాటర్ తీసేసుకొని ఇవి రోలింగ్ బాయిల్ వచ్చేంత వరకు మరగనివ్వాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. దీనిలోకి ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా బాస్మతి రైస్ని అంతటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఈ రైస్ అంతా ఒక 70% బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా మనం రైస్ని నొక్కితే విరిగిపోతుంటే అది 70% ఉడికినట్టే. దీన్ని ఇప్పుడు నేను డ్రైన్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ అంతా తీసేసి రైస్ని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ కోసం అడుగు మందంగా ఉన్న గిన్నెని తీసుకొని దాంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని అడుగు భాగంలో అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ముందుగా ఏదైతే మనం డ్రైన్ చేసి పెట్టుకున్నామో ఆ రైస్ అంతటిని యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ అంతటిని అరేంజ్ చేసేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను. గీ యాడ్ చేసుకొని దీని మీద కొంచెం బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా స్ప్రింకిల్ చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. సో బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనికి లిడ్ పెట్టేసి ఈ లిడ్ని మైదా పిండితో ఆవిరి అనేది వెళ్ళిపోకుండా నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని 35 మినిట్స్ వరకు అలా వదిలేయాలి. 35 మినిట్స్ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మీరు అవుట్పుట్ ఎలా వచ్చిందనేది. సో 35 మినిట్స్ తర్వాత సాఫ్ట్గా ఉడికిన మటన్తో ఎమ్మి మటన్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 35 మినిట్స్ తర్వాత నాకు ఇలా వచ్చింది. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు కనుక ఈ మటన్ దమ్ బిర్యానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఎంజాయ్ యువర్ సండే.